సుప్రీంకోర్టు మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ మా సంధింటోళ్ళ శక్తి సామర్థ్యాలని నేను ఎక్కువగా విశ్వసిస్తాను కనుక ఆ మ్యాటర్ రాదు. బట్ ఈవిడ పోరాటకు తప్పదు. అందుకనే పాపం సునీత ఈ కోర్టులు ఎలా నడుస్తూ ఉంటారా బాబు, ప్రజా కోర్టులో కూడా మీరు తీర్పు ఇవ్వండి అని ప్రజల్ని అర్థిస్తోంది. ఈ పార్టీకి, ఈ పనికిమాలిన పార్టీకి, ఈ హంతకులు రన్ చేసే పార్టీకి, ద పార్టీ విచ్ ఈస్ బీన్ రన్ బై మర్డరర్స్, ఇదే మాట చెప్పింది ఇంగ్లీష్లో. ప్లీజ్ డోంట్ ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ప్రజా కోర్టులోని తీర్పు ద్వారా న్యాయం కోరటానికి సుప్రీంకోర్టులో పెండింగ్, హైకోర్టులో పెండింగ్, సిబిఐ వాళ్ళు విచారణ ఆపేశారు. కొనసాగించవలసిన అవసరం ఉందంటూనే ఆపేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు కొనసాగించమంటే తప్ప కొనసాగించే పరిస్థితి లేదు. ఈలోపు మరి వేరే కేసులు పెట్టి ఆ దస్తగిరినేమో జైల్లో పెడితే ఆ శివశంకర్ రెడ్డి గారి అబ్బాయి డాక్టర్ వైద్యులకు, ఖైదీలకు సేవ చేయుటకు కడప జైల్లోకి వెళ్ళిపోయి అతను కలిసి దస్తగిరిని 20C కొడతానరా, నువ్వు రివర్స్లో చెప్పేయాలి, రామ్ సింగ్ కొట్టి నాతో స్టేట్మెంట్ ఇప్పించాడు తప్ప ఇందులో నేను అంతా అబద్ధమే చెప్పి తిని అసలు హత్య చేయలేదు, అసలు హత్యతో వీళ్ళెవరికి శివశంకర్ రెడ్డికి సంబంధం లేదు, ఏదో చేస్తే నేనే చేసి ఉంటాను అని అనమని అడ్వాన్స్ 20 కొడతానని చెప్తే పాపం ఆడ దస్తగిరి అవతల పొమ్మన్నాడు. ఆపరేషన్ ఫెయిల్ అయింది. దీని గురించి కూడా మరి ఒక విలేకరి ప్రశ్నిస్తే డాక్టర్ సునీత ఎస్ దట్ ఈస్ ఆల్సో పాయింట్ టు బి నోటెడ్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఇక్కడ తేలాల్సింది 5:30కి ఫోన్ వచ్చింది, అది పచ్చి నిజం అని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఆ సజీవ సాక్ష్యం కోర్టులో ఉంది. సో కాబట్టి నిజాలు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ముందుకు వచ్చి సిబిఐని మీరు విచారించుకోండి, కామ్ హిట్లీగా అని చెప్పి అతడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు కమాన్ ఇన్వెస్టిగేట్ మీయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. అడిగితే మహేష్ బాబు లాగా మళ్ళీ సిబిఐ వాళ్ళు ఎవరో రావాలి, వచ్చి మరి ఇన్వెస్టిగేట్ చేస్తే 5:30కే తెలిసినప్పుడు 7 దాకా ఎందుకు ఈ నాటకాలు. ఆ తర్వాత పాపం పెద్దగా నటన తెలియని విజయసాయి రెడ్డి గారు కూడా ఆ రోజు అద్భుతమైన నటన పండించారు. అంటే పాపం ఆయనకి అబద్ధం చెప్పుంటారు, ఆయన తెలిసిన అబద్ధాన్ని పాపం నిజం అనుకుని భ్రమించి పెద్దలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఆయన పాపం నిజంగానే సాడ్గా ఆయన చెప్పారు. ఈయన ఇంకా కాగ్వాల్ చేశాడు, ఆయన్ని చంపేశారు. ఆ చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మా కుటుంబం మీద మా అబ్బాయిని చంపేశారు అని, ఇలా ఆ అబ్బాయిని ఎవరైతే చంపేశారని అభియోగాలు ఉన్నాయో మరి వారు ఇప్పుడు నిన్న పార్టీలో చేరితిరి అంటే అబ్బాయిని చంపింది వారు కాదన్నదే ప్రూవ్ అయింది, ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ అయింది. నేను అబ్బాయిని ఎవరు చంపారు అన్నదే ఇప్పుడు ముఖ్యం కాదు, హూ కిల్డ్ బాబాయ్ అనేదే ముఖ్యం. దానికి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వారెవరు, పైకి రమ్మని పిలిచింది ఎవరు, కిందకు వచ్చిన తర్వాత మరి అప్పుడు ఎంత స్క్రిప్ట్ వేసుకున్నా ఆయన చెప్పేశాడు కాబట్టి అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లేదు 5:30 కాదు 7 అని అన్నప్పటికీ కూడా అదేం కుదరదు. ఆ టైంకి ఈయన బయటకు వచ్చిన తర్వాత మరి ఈయన చేసిన ఫోన్ కాల్స్, ఎవరితో ఏం మాట్లాడారో అన్ని వివరాలు కూడా ఉన్నాయి, బయటకు వస్తాయి, రైట్ టైంలో బయటకు వస్తాయి. సో హూ కుడ్ హావ్ కిల్డ్ బాబాయ్ అనేది అందరికీ తెలుసు. కానీ నటన
మనం బ్రతికిపోయి నటనలో కాబట్టి డైరెక్ట్గా పేరు చెప్పకుండా మద్రాస్ రన్ చేసే పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి చెప్పకనే తను చెప్పింది. అలాగే నేను పలానా కూడా వేసేసాడని నేను చెప్పను. డిప్లొమసీ ఉండాలి కదా ఎవరికైనా, లేకపోతే విచారం జరుగుతూ ఉంటే ఎలా చెప్తాడని చెప్పి ఇదివరకు ఇంకో కేసు పెట్టారు వీళ్ళు చెత్తనవాడుకులు. సో అంచేత అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం గురించి నేనేం చెప్పేది తొక్క, నేనేం చెప్పకల్లా. ఎవడు వేయించమన్నాడు, ఎవరికి చెప్పి వేయించమంటే ఆడెవరికి చెప్పాడు, ఇంకెవరికి చెప్పి వీళ్ళు సుపారీ ఇచ్చి ఏం చేశారు అనేది ఒక సిబిఐకి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజా న్యాయస్థానానికి మరి సునీత వస్తుందా, వారి అమ్మగారు వస్తారా, ఎవరొకరు రావాలి, ఎవరో రావాలి, ఈ కేసును కదిలించాలి, ప్రజా తీర్పును కోరాలి. అంటే ప్రజా తీర్పు చెప్పలేం, ప్రజలు క్యాష్ పడిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఏమో మంచి బ్రతుకుందేమో, టెస్ట్ అయితే చేయాలి కదా. బహిరంగ రహస్యం ఇది. ఎవడేసాడో తెలుసు, ఎందుకు వేసాడో తెలుసు, అయినా తెలియనట్టు నటిస్తున్న ప్రజలు మా చిన్నాయన్ని చంపేశారని చెప్పి బాధపడుతున్న నాయకుడు మరి ఇప్పటి వరకు జరిగింది ఇది. ఆవిడ క్లియర్గా చెప్పింది అయితే వీళ్ళకి మటుకు ఓటు వేయద్దు అని చెప్పి ఆవిడ స్పష్టంగా చెప్పింది. సో హూ కిల్ బాబాయ్ అందరికీ తెలిసిన ఎవరు, ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్, ఎవరే చంపారు ఇంకెవరే చంపారు అనేది ఇప్పుడు మనం చెప్పలేం. సరే, ఇది విషయం ఇంకా ముగించేద్దాం. ఎందుకంటే సునీత గంట చెప్పింది, నేను ఆల్రెడీ అరగంట చెప్పా. ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదు. సో ఈరోజు ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, సాక్షి రంగు మారింది కానీ బుద్ధి మారల. సాక్షి ఛానల్ ఎర్రగా వచ్చే అక్షరాలు, రాజశేఖర రెడ్డి గారు ఫోటో కూడా ఉండేదో పక్కన, పాప ఆయన ఎత్తేశారు. ఇప్పుడు నీలి రంగు అంటే మాట్లాడితే బ్లూ ఛానల్ అంటున్నాం కదా, నీలి ఛానల్ అని ఆ కాంప్లిమెంట్ లాగా ఉన్నట్టుంది. అందుకని డైరెక్ట్గా బులుగు రంగు వేస్తారు. సో ఇట్స్ అన్ అఫీషియల్ బ్లూ ఛానల్ అనమాట. అప్పుడు అంటే బ్లూ కలర్ యూజ్ చేసే ఛానల్, వేరే అపార్థం చేసుకోవద్దు. మరి మిగిలిన వాళ్ళు కూడా మరి నీలం రంగులోకి, ఇంకా కొన్ని నీలి ఛానల్స్ ఉన్నాయి కదా, వారు నీలం రంగులోకి వస్తారా, వారిలో మార్పు వస్తుందా? ఎందుకంటే మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది. నిన్నటి వరకు నీలి ఛానల్, మొన్నటి వరకు నా దృష్టిలో వాటి పేరుని, నాని గారిని, మరి ఆయన ఆ ప్రముఖ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాంకర్, ఆయన ప్రశ్నించిన విధానం చూస్తే ఓహో చంద్రముఖి మళ్ళీ గంగగా మారుతుంది అని ఎందుకో నాకు అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండి.